మన ఆధునిక జీవితంలో స్ట్రెస్ అనే పదం కామన్గా మారిపోయింది. మార్నింగ్ లేవగానే ఫోన్ నోటిఫికేషన్స్, ఆఫీస్లో డెడ్ లైన్స్, టార్గెట్స్, ఇంట్లో ఫైనాన్షియల్ టెన్షన్స్ అన్నీ కలిపి మనల్ని మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. స్ట్రెస్ అంటే కేవలం ఒక భావన మాత్రమే కాదు. ఇది మన శరీరంలో హార్మోన్లను మార్చి గుండె వేగాన్ని పెంచి నిద్రను దెబ్బతీసి దీర్ఘకాలంలో హై బీపీ, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ వరకు తెస్తుంది. అయితే స్ట్రెస్ని పూర్తిగా తొలగించలేం, కానీ కంట్రోల్ చేయగలం. దానికోసం కొన్ని టెక్నిక్స్ చెప్తాను, వినండి. లోతుగా శ్వాస తీసుకుని మెల్లగా వదిలివేయడం. ఇది కేవలం 2 నిమిషాల్లో మనసును ప్రశాంతం చేస్తుంది. ధ్యానం, యోగా చేయకపోతే నేటి సమాజంలో నిజమైన పీస్ దొరకడం కష్టమే. రోజుకు 10 మినిట్స్ సరిపోతుంది. శారీరక కదలిక చాలా ముఖ్యం. జిమ్కు వెళ్లాల్సిన పని లేదు. సాధారణంగా నడవడం, మెట్లు ఎక్కడం కూడా హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. సమతుల ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్, కాఫీ, ఆల్కహాల్ తగ్గించండి. కూరగాయలు, పండ్లు, గింజలు ఎక్కువగా తినండి. చివరిది చాలా మంది మర్చిపోతారు, కానీ అదే చాలా ముఖ్యమైనది. మీ ఆత్మీయులతో రోజు కొంతసేపు మాట్లాడండి. మీ భావాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటే సగం స్ట్రెస్ తగ్గిపోతుంది. మన జీవితంలో స్ట్రెస్ అనేది పర్మనెంట్, కానీ దానిని ఎలా ఎదుర్కొంటామన్నదే మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నిర్ణయిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం యుగా 369ను సబ్స్క్రైబ్ చేయండి.